ఎత్తుకున్నారు, ఆడవాళ్ళు ఎత్తుకున్నారు కదా నించొని ఇవ్వలేక. కర్ణాటకలో అంత ఇష్యూ జరిగినా కూడా తెలంగాణ అవసరం. ఆడవాళ్ళు ఎందుకు పెట్టారయ్యా బాబు అని వీడియో చేస్తున్నారు. రోజు రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు ఉంటారు కదా పనులకి, ఎక్కడ పెట్టుకుని వరకు ప్రశాంతంగా కూర్చొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఫ్రీ అయినా సరే నిల్చొని వెళ్ళాల్సి వస్తుంది. ఫస్ట్ ఫుట్పాత్ పైన అనుసారి ఇద్దరుగా ఉండండి 120 100 కావాలి. 100 చెప్పదు నా బాబు, 100 కావాలంటున్నాను. 100కి రాదు. వీడియో రేపు. ఓకే ముందు ఇస్తే 20 రూపాయలు పక్కన పెడతాయి. వస్తాయి. సరిపోతుంది కదా ఇది కూడా ఇంత వెనకాల తగ్గించేది అంతే. ఇప్పుడు పండగలకి లేదంట కదా, బస్సు ఫ్రీ లేదంట. బస్సు డబ్బులేనంట. గవర్నమెంట్ ఇస్తూ వాళ్ళు ఇస్తున్నారు. తిరిగి వాళ్ళు రిస్కే ఎంత ఇది చేసాం కదా. ఇప్పుడు కరెంటు బిల్లు ఎక్కువ అయిపోయింది తెలుసా. కార్లు కూడా కార్లు ఏంటంటే 200 రూపాయలు కరెంట్ ఎక్కిస్తున్నారు కాదు, 100 కిలోమీటర్లు జరుగుతారు కాదు. ఎక్కడ ఇది పెడతారు కరెంట్ ఇక్కడ మన స్వాతి టీచింగ్ సెంటర్ అతను బంక్ ఉందా, ఆ బంకులో పెడుతున్నారు కరెంట్. దానివల్ల కరెంట్ అయితే మొత్తం కార్లు ఇంకా ఇన్ని వస్తున్నా సరే పెట్రోల్ రేట్ ఎందుకు తగ్గట్లేదు కదా. పైన ఉంటాయి కదా జిఎస్టీలు, అవి ఎక్కువ కట్టించుకున్నారు మాకు అట్లా. మన ఇండియాతోనే అంటావా? ఇండియా గవర్నమెంటే ఎక్కువ కట్టించుకుంటాం. మోడీ కదా. మోడీ ఇంకా 40 రూపాయలు. వేరే దేశాలలో తక్కువే. ఇప్పుడు పాకిస్తాన్ కానీ ఇంకా చుట్టుపక్కల ఏరియాలలో 70 రూపాయ ఉంది, 70-80 రూపాయ ఉంది. మన దగ్గర మాత్రం 100 బయటే ఉంది. నాకు తెలిసినప్పుడు అంతా 60 రూపాయలు, 58 రూపాయలు ఉంది లీటర్. అంతే. నేను బండి కొన్నప్పుడు కూడా అంతే. 30 సంవత్సరాలు అయితే 8 సంవత్సరాలు అయితే 58 రూపాయలు అంతే ఉంది. 58 రూపాయలు 50 రూపాయల లోపే ఉంది. ఈ 8 సంవత్సరాలలో ఇప్పుడు 110 115 ఉంది అమ్ముతున్నారు. దారుణంగా పెరిగిపోయింది. బండి కొన్నట్టు తప్పదు, ఎంత పెట్టి అసలు బండి లేని ఏ పని అవ్వదు కదా. పొద్దున్న బండి
తగ్గిపోయారు మొత్తం అందరూ. అక్కడ మన ఫైర్ స్టేషన్ ముందు చిన్న జీవర్ విగ్రహం పెట్టారన్న ఒకటి. వెనకేసుకొని ఉంటాడు చూడు, చిన్న జీవర్ స్వామి గుడి దగ్గర ఉంటాడుగా, శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ విగ్రహం పెట్టారు పెద్దది, కూర్చోబెట్టారు. ఎప్పుడు? అవునా. కూడా బాగుంది సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా పెట్టారు, మంచి లుక్ వచ్చింది. దానికి కూడా పెయింటింగ్ చేయించేస్తే యాత్ర పెయింటింగ్ ఉన్నాయి దేవుడి బొమ్మలు పడతారు, అవి పెడతారట. లేకపోతే దాతలు ఎవరి పేర్లు వేస్తారు అది. అక్కడైతే అక్కడ దాతల పేర్లు వేస్తున్నారు. ఇక్కడ కూడా అదే యాత్ర. 3 నెలలు అయిందంట విగ్రహం బుక్ చేసి, 3 నెలలు తయారు చేశారు. చెత్త చెత్తమంట సందులో బంధువులాగా కొత్త పదం పెట్టారు, 3 గంటలకు పెట్టారు. ఈరగొట్టుడు పోయింది. మన బజార్లోకి రానే రాదు. ఊరేవాళ్ళది నాది మనకి రోజు ఇచ్చిన రోజు పొద్దున్న 6ంటికే వస్తాను. నేను అసలు లేచేసరికి ఎప్పుడు ఈ మధ్యలో కలిపేట లేట్కి లేస్తాను సరికారంగా. అయ్యా లేదు అదేగా ఎప్పుడో సాయంత్రం మధ్యాహ్నం సాయంత్రం పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. బాగుంటుంది దేవుడిది. ఇది ఒక పాయింట్ పెట్టిన గడ్డం 0 పాయింట్ పెట్టాను, పాయింట్ పెట్టి షేప్ పెట్టాను. ఇక్కడ మధ్యలో
ఆయిల్ పోయి కాదు ఆయిల్ పోయి గడగట్టింది ఆయిల్ సరే ఎప్పుడు పెడతాం సంతకే దాదా ఆయన వాళ్ళ బావేమో హీరో బాగా అది చేసుకోవడానికి వచ్చి పారిపోతాను వెంటనే నాలో మిమ్మల్ని చూసి ఇట్లా పడిపించిండు ఫోన్ చేసి నాకు నేను తొందరగా వచ్చాను. అతను మధ్యాహ్నం ఎప్పుడో వచ్చినట్టున్నాడు తర్వాత నేను వెళ్ళిపోయినాక వచ్చినాను. కూర్చుండే ఇంటికాడ ఫోన్ కూడా చేశాను. రవి ఎక్కడ కొంచెం తగ్గించి వెనక్కి తీసేయమని చెప్పేసాను. కూర్చుని లేచిపోతా అంటే దగ్గర కంటే చాలు వెళ్ళిపోతూనే ఉన్నాడు చెమ్మ పెట్టలేడు చెమ్మ పెడితే తగ్గిపోద్దని ఆయన డౌట్ చెమ్మ అంటే వద్దంటాడు ఎప్పుడో అయిపోతాడు స్టైల్ స్టైల్ కావాలి వాడు. మీది మొన్న అవటం మంచిదే సతీష్ డెలివరీది మా పిల్లోడికి అయితే ఇప్పుడు 2 నెలలు తిరిగాం అవునా తల్లి నేను అయిందిలే మొన్న నిన్న అయింది అయింది అన్ని రోజులు నిన్న అయింది తమ్ము పెట్టారు ఇప్పుడు ఆ కార్డు హోల్డర్ ఉంటాడు కదా ఇప్పుడు నువ్వు నీ వైఫ్ కదా ఇప్పుడు నీది ద్వారా కదా కట్టుకుంది నువ్వు ఉండాలి ఏలుముద్రకి ప్లస్ తల్లి అదే బిడ్డ తల్లి రూల్స్ అన్ని మారిపోయింది మా పిన్ని దగ్గర జరిగి మొత్తం మారిపోయింది బిడ్డ తల్లిది ఇప్పుడు మా పిన్నిది పడితే ఏలుముద్ర మా చెల్లిది పడట్లే మొత్తం అయిపోయిన తర్వాత తీరా వచ్చేసరికి సర్వర్ డౌన్ అయిపోతుంది అట్లా 2 నెలలు తిరిగాం 2 నెలలు తిరిగిన తర్వాత నిన్న అయింది సార్ పని చేయట్లేదు నెట్వర్క్ పని చేయట్లేదు కొత్త సిస్టమ్ కదా ఆ ఏడు ముద్దలు అవి పడట్లేదు సిస్టమ్ మార్చారేమో అలా కాలేదు కదా అమ్మాయి మెసేజ్ అదే ఎన్నికలు కదా ఎన్నికలు ఏమో టైం పట్టింది వస్తాయిలే ఎప్పుడైనా వస్తాయి ఇప్పుడు కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం మారింది కదా ఇప్పుడు తేడాగా ఉంటుంది సార్ అడుగు ఇది అడిగే ఉంది అడిగిన అడగకపోయినా ఆఫీసుకి పోయినాగా వస్తాయిలే వాళ్ళు చేయాలా పైన ఆఫీసర్లు చేయాలా పనులు మళ్ళీ మీ సేవ ఖర్చు 500 అంట మళ్ళా దారుణంగా పెంచారు అదే అదే ఇదివరకు ఆసారం చేసుకునేవాడు ఇప్పుడు తమ్మాయిని కానీ ఆయన చేతులు ఎత్తేసాడు ఆయన డబ్బులు ఆయనకే ఇది బయట చేసుకొని రావాలి చాలా ఉందన్నమాట అయితే రకంగా చాలా ఉంది ఇప్పుడు భార్య ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఉన్నారా ఇప్పుడు ఆ పెళ్ళైన అమ్మాయిలు
ఆ కార్డు ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళు వచ్చి ఏలుముద్ర పెట్టాలి. మళ్ళీ మన భద్రాచలంలో ఒక దగ్గరే పని చేస్తుంది రేల మీసాలు. కొండల దగ్గర 3 మీసాలు ఉన్నాయి కదా, 3 ఇట్లా చేయట్లే, ఒక దాంట్లో చేస్తున్నారు. ఈ మధ్యలో రేషన్ ఆధార్ కార్డు ఒకటి తగులుకుంది కదా, వాళ్ళు స్పీడ్గా అవుతున్నాయి. దీన్ని పక్కన పెట్టారు. ఇక చేద్దామండి, మీరు సాయంత్రం రండి లేదా రేపు రండి. ఇది సర్వర్ ఉండట్లేగా, రోజు తొందరగా పనులే తొందరగా చేస్తారు. ఇంక రాదులే అనుకున్నాం మేము అయితే. అందులో అప్పుడు ఆన్లైన్ చేసినప్పుడు అంటే మళ్ళీ ఆధార్ కార్డు వేరే ఆధార్ కార్డు